హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎన్లైటన్ అమూల్య. ఈరోజు ఈ వీడియోలో మనం ఎడ్యుకేషనల్ ఆబ్జెక్టివ్స్కి సంబంధించి కాగ్నిటివ్ డొమైన్లో ఉన్నటువంటి అనాలిసిస్ సింథసిస్ గురించి నేర్చుకుందాం. ఓకేనా? అనాలిసిస్. ఈ అనాలిసిస్ అనేది రెఫర్ టు ద ఎబిలిటీ టు బ్రేక్ డౌన్ మెటీరియల్ ఇంటూ ఇట్స్ కాంపోనెంట్ పార్ట్స్ సో దట్ ఒరిజినాలిటీ ఆర్ ఒరిజినల్ స్ట్రక్చర్స్ may be understood. This may include the identification of parts, analysis of the relationship between parts, and recognition of the organizational principles involved. ఓకేనా? సింపుల్గా అనాలిసిస్ అంటే మనకి ఏదైతే ఒక ప్రాబ్లం ఇచ్చిందో దాన్ని సింపుల్గా చిన్న చిన్న భాగాలుగా విడగొట్టడం. అలా విడగొట్టినప్పటికీ పూర్తి భావం కాన్సెప్ట్ అనేది డిస్టర్బ్ కాకుండా పూర్తి అర్థవంతంగా చిన్న చిన్న భాగాలుగా విడగొట్టుకోవడం అంతే. అండ్ అనాలిసిస్కి సంబంధించి కీవర్డ్స్ ఏంటంటే డివైడ్, స్ప్లిట్, డిటెక్ట్, ఇవన్నీ మీరు గుర్తుంచుకోవాలి. ఓకేనా? ఐడెంటిఫై, categorize, analyze the keywords for analysis. Okay na? Next about synthesis. Synthesis and after identifying the problem he combines all components together is called synthesis. ఇంతకు ముందు మనం ఒక ఎగ్జాంపుల్లో టీవీ మెకానిక్ అనే అతను ఆ టీవీకి సంబంధించిన పార్ట్స్ అన్ని విడివిడిగా చేస్తాడని చెప్పిన కదా. ఇప్పుడు ఆ పార్ట్స్ అన్నింటిని కలపాలి. ఆఫ్టర్ ఐడెంటిఫైయింగ్ ద ప్రాబ్లమ్ హీ కంబైన్స్ ఆల్ ద కాంపోనెంట్స్ టుగెదర్ ఈజ్ కాల్డ్ సింథసిస్. సింపుల్గా సింథసిస్ అంటే కలపడం, అదే అనాలిసిస్ అంటే విశ్లేషించడం, విడగొట్టడం. సింథసిస్ అంటే కలపడం అని గుర్తుంచుకోవాలి. అండ్ ఇట్ ఈస్ ద ప్రొడక్ట్ ఆఫ్ థింకింగ్. అదేమో ప్రాసెస్ ఆఫ్ థింకింగ్ అయితే ఇది ప్రొడక్ట్ ఆఫ్ థింకింగ్. సింథసిస్ టేక్స్ లెస్ టైం. ఇప్పుడు మన సింథసిస్కి విడౌట్ మీనింగ్ఫుల్ పార్ట్స్ విడగొట్టడం కష్టం, కానీ ఆల్రెడీ విడగొట్టిన దాన్ని కలపడం 1 by 1 చాలా చాలా ఈజీ. సో సింథసిస్కి టైం అనేది చాలా తక్కువగా ఉంటుంది. సో సింథసిస్ టేక్స్ లెస్ టైం. సో దీనికి సంబంధించినటువంటి కీవర్డ్స్ లేదా యాక్షన్ వర్డ్ ఏంటంటే ఏం చేస్తున్నాం మనం? కంబైన్ చేస్తున్నాం, లేదంటే డిరైవ్ చేస్తున్నాం. టు సింథసైజ్, అక్కడేమో అనలైజ్ అనాలి, ఇక్కడేమో సింథసైజ్. టు ఫార్ములేట్, టు డెవలప్, టు మోడిఫై, టు డిజైన్ అండ్ టు ప్రొడ్యూస్. సో ఇవన్నీ కూడా కీవర్డ్స్ దేనికి? సింథసిస్కి సంబంధించి. సో ఇక్కడ క్వశ్చన్, కంబైన్ ఈజ్ రిలేటెడ్ టు విచ్ ఆబ్జెక్ట్ అంటే సింథసిస్. నెక్స్ట్ వన్ ఎవాల్యుయేషన్. ఎవాల్యుయేషన్ అంటే ఇట్ ఈస్ ద హయ్యర్ లెవెల్ ఆబ్జెక్టివ్ ఇన్ బ్లూమ్స్ కాగ్నిటివ్ డొమైన్. ముందు ఫస్ట్ ఏంటిది? నాలెడ్జ్, అండర్స్టాండింగ్, అప్లికేషన్, అనాలిసిస్, సింథసిస్ అండ్ లాస్ట్ ఎవాల్యుయేషన్. సో దిస్ ఈస్ ద హయ్యర్ ఆబ్జెక్టివ్. ఫ్రమ్ టాప్ టు బాటమ్ కాంప్లెక్సిటీ ఇంక్రీజెస్ అన్నమాట. సో దిస్ ఈస్ ద హయ్యర్ ఆర్డర్ ఆబ్జెక్టివ్. అండ్ ఎవాల్యుయేషన్ మీన్స్ మేకింగ్ ద జడ్జ్మెంట్ అబౌట్ ద ఇన్ఫర్మేషన్ బేస్డ్ ఆన్ ఇంటర్నల్ అండ్ ఎక్స్టర్నల్ ఎవిడెన్సెస్. సో ఉన్న ఇన్ఫర్మేషన్కి మనం ఏమి ఇవ్వాలంటే జడ్జ్మెంట్ ఇవ్వాలి. ఆ జడ్జ్మెంట్, ఎవాల్యుయేషన్ అనేది ఒక జడ్జ్మెంట్. సో దానికి ఉన్నటువంటి ఇంటర్నల్ అండ్ ఎక్స్టర్నల్ ఎవిడెన్సెస్ని యూజ్ చేసుకొని ఆ పర్టికులర్ ఇన్ఫర్మేషన్కి సంబంధించి మనం చేసే జడ్జ్మెంట్నే మనం ఎవాల్యుయేషన్ అంటాం. దీనికి సంబంధించినటువంటి యాక్షన్ వర్డ్స్ ఆర్ కీవర్డ్స్ ఏంటంటే టు అసెస్, అసెస్ చేయడానికి, టు మెజర్, టు జడ్జ్, టు వ్యాలిడేట్, టు ఆర్గ్యూ, టు స్టాండర్డైజ్, టు డిసైడ్. ఇవన్నీ కూడా యాక్షన్ ఆర్ కీవర్డ్స్ రిలేటెడ్ టు ఎవాల్యుయేషన్. ఓకేనా? యాక్చువల్గా ఇన్ 2001 అండర్సన్ అండ్ క్రాత్వెల్ మాడిఫైడ్ ద బ్లూమ్స్ టాక్సానమీ. సో ఎవరు? అండర్సన్ అండ్ క్రాత్వెల్. అండర్సన్ అండ్ క్రాత్వెల్. కొందరేమో క్రాత్వెల్ అంటారు, కొందరేమో క్రాత్పోల్ అంటారు. సో ఎట్లయినా ప్రొనౌన్సియేషన్ అవసరం లేదు. సో అండర్సన్, క్రాత్వెల్ అని గుర్తుపెట్టుకోండి. సో అసలు వీటికి డిఫరెన్స్ ఏంటి చూద్దాం. ఇదేమో బ్లూమ్స్ టాక్సానమీ, ఇదేమో అండర్సన్ క్రాత్వెల్ అనుకుంటే బ్లూమ్స్ టాక్సానమీ ఈజ్ బేస్డ్ ఆన్ ద బుక్. దేనికి సంబంధించింది? అతను ఒక బుక్ రాస్తున్నాను, టాక్సానమీ ఆఫ్ ఎడ్యుకేషనల్ ఆబ్జెక్టివ్స్ 1956. ఓకేనా? ఇదేనేమో అండర్సన్ క్రాత్వెల్ ఏంటంటే టాక్సానమీ ఆఫ్ టీచింగ్ లెర్నింగ్ అసెస్మెంట్ ఫర్ ఏ
రివిజన్ ఆఫ్ బ్లూమ్స్ టాక్సానమీ. ఇదేమో టాక్సానమీ ఆఫ్ ఎడ్యుకేషనల్ ఆబ్జెక్టివ్స్ 1956కి సంబంధించింది. అయితే ఇదేమో టీచింగ్ లెర్నింగ్ అసెస్మెంట్, టాక్సానమీ ఆఫ్ టీచింగ్ లెర్నింగ్ అసెస్మెంట్ ఫర్ రివైజ్డ్ బ్లూమ్స్ టాక్సానమీకి సంబంధించింది ఈ అండర్సన్ క్రాత్వెల్ యొక్క టాక్సానమీ. అండ్ ఇక్కడ మెయిన్ డిఫరెన్స్ వచ్చేసి టర్మినాలజీ అనమాట. ఇక్కడ టర్మినాలజీ మొత్తం నౌన్స్ రూపంలో ఉంటుంది, ఓకేనా. కానీ ఇక్కడికి వచ్చేసరికి అవి కాస్త వర్బ్స్ లేదా యాక్షన్ వర్డ్స్గా కన్వర్ట్ అవుతాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనకి నాలెడ్జ్ అని ఉంటుంది. నాలెడ్జ్ అంటే ఏంటిది? జ్ఞానం. జ్ఞానం అంటే నోయింగ్ సంథింగ్ అంతే. కానీ ఇక్కడ ఏం చేయాలి? రిమెంబరింగ్. నాలెడ్జ్ ఉండడం కాదు, దాన్ని గుర్తుంచుకోవాలి. అండర్స్టాండ్. అండర్స్టాండ్ అంటే జస్ట్ అవగాహన అంతే, దాని గురించి ఏం అవగాహన. ఇక్కడ ఏంటి? అండర్స్టాండింగ్, అవగాహన చేసుకోవడం. సో నౌన్లో ఉన్నవి కాస్త ఈ రివైజ్డ్ బ్లూమ్స్ టాక్సానమీకి వచ్చేసరికి వర్బ్స్గా కన్వర్ట్ అయినాయి, ఓకేనా. అండ్ ఆల్సో స్ట్రక్చర్. స్ట్రక్చర్లో ఇంతకుముందు మనం చూసినప్పుడు నాలెడ్జ్, అండర్స్టాండింగ్, కింద నుండి చూస్తే నాలెడ్జ్, అండర్స్టాండింగ్, అప్లికేషన్, అనాలిసిస్, సింథసిస్ అండ్ ఎవాల్యుయేషన్, ఇట్లా పిరమిడ్ అనేది తీసుకుంటే ఇక్కడికి వచ్చేసరికి వీటి యొక్క ఆబ్జెక్టివ్స్. నాలెడ్జ్ అనగానే మనకి ఏం గుర్తుకు రావాలి? రీకాల్ ఆర్ రిమెంబర్. అండర్స్టాండ్ అంటే కాంప్రహెన్షన్, కాంప్రహెన్షన్ అంటాం. నెక్స్ట్ అప్లికేషన్ అంటే అప్లయింగ్, అప్లై చేయాలి. అనాలిసిస్ అంటే అనలైజింగ్, ఓకేనా. ఇక్కడ సింథసిస్ దగ్గర ఏమవుతుందంటే ఈ ఎవాల్యుయేషన్ కాస్త ఇక్కడికి వచ్చేస్తే ఎవాల్యుయేటింగ్, లాస్ట్కి సింథసిస్ కాస్త ఏమవుతుందంటే క్రియేటింగ్ అవుతుంది. ప్రియారిటీకి వచ్చేసరికి ప్రియారిటీ లెవెల్ ఎట్లుంటుందంటే ఈ బ్లూమ్స్ టాక్సానమీలో ఎవాల్యుయేషన్ ఈజ్ ఏ హయ్యర్ ప్రాసెస్, అవునా. ఇంతకుముందు చూసినప్పుడు ఎవాల్యుయేషన్ అనేది హయ్యర్ ప్రాసెస్లో హయ్యర్ లెవెల్ ఆఫ్ ఆబ్జెక్టివ్గా ఉంది. కానీ రివైజ్డ్ బ్లూమ్స్ టాక్సానమీకి వచ్చేసరికి ఇక్కడ క్రియేటింగ్ అనేది కొత్తది ఇంట్రడ్యూస్ అయింది. సో క్రియేటింగ్ యాజ్ ఏ హయ్యర్ లెవెల్ ఆఫ్ ఆబ్జెక్టివ్. సో ప్రియారిటీ అనేది మారింది. అండ్ క్రియేటింగ్ మీన్స్ క్రియేటింగ్ న్యూ నాలెడ్జ్, ఉన్న నాలెడ్జ్ కాకుండా సొంతంగా క్రియేట్ చేయగలగాలి. అండ్ ఇట్ ఈజ్ రిలేటెడ్ టు బిహేవియరిజం. ఈ కాగ్నిటివ్ డొమైన్ బ్లూమ్స్ టాక్సానమీ అనేది బిహేవియరిజంకి సంబంధించింది. ఇక్కడ ఇట్ ఈస్ రిలేటెడ్ టు అంటే రివైజ్డ్ బ్లూమ్స్ టాక్సానమీ ఈజ్ రిలేటెడ్ టు సోషియో కల్చరల్ కన్స్ట్రక్షన్, ఓకేనా. అండ్ బ్లూమ్స్ టాక్సానమీ ఈజ్ యూనిక్ డైమెన్షన్, అంటే ఒకే డైమెన్షన్ ఉంటుంది, అదేంటంటే నాలెడ్జ్. అదే రివైజ్డ్ బ్లూమ్స్ టాక్సానమీ 2 డైమెన్షనల్ 2D. ఇందులో ఏముంటుంది అంటే నాలెడ్జ్ ఉంటుంది, నాలెడ్జ్తో పాటు వట్టి నాలెడ్జ్ కాదు, కాగ్నిటివ్ ప్రాసెస్ అనేది కూడా జరుగుతుంది, ఓకేనా. నాలెడ్జ్ ప్లస్ కాగ్నిటివ్ ప్రాసెస్. అండ్ వన్ మోర్, ఇక్కడ నాలెడ్జ్ అనేది ఓన్లీ 3 లెవెల్స్లో ఉంటుంది. ఏంటంటే ఫ్యాక్చువల్ నాలెడ్జ్, కాన్సెప్చువల్ నాలెడ్జ్ అండ్ ప్రొసీజరల్ లాంగ్వేజ్. ఇక్కడికి వచ్చేసరికి ఈ రివైజ్డ్ బ్లూమ్స్ టాక్సానమీలో ఫ్యాక్చువల్, కాన్సెప్చువల్, ప్రొసీజరల్తో పాటు ఇంకొకటి వెరీ వెరీ మోస్ట్ ఇంపార్టెంట్ మెటాకాగ్నిటివ్ నాలెడ్జ్ అనేది ఉంటుంది. సో దీస్ ఆర్ ద మెయిన్ డిఫరెన్స్ ఇన్ బిట్వీన్ బ్లూమ్స్ టాక్సానమీ అండ్ రివైజ్డ్ బ్లూమ్స్ టాక్సానమీ ప్రపోజ్డ్ బై అండర్సన్ అండ్ క్రాత్వెల్, ఓకేనా. సీ ఇన్ నెక్స్ట్ క్లాస్.